వస్తుందని మనం కలలో కూడా అనుకోలేదు. అనుకోని దినాలను ఫేస్ చేయడమే జీవితం. శ్రమ దినమున కృంగితే చేతకాని వాడవగుదు, శ్రమలలో క్రీస్తునందు పరలోకపు పాలివాడవు. ఈ పరిచర్యలను ఇలాంటి విపత్కర పరిస్థితిలో కాలిపోయి బూడిదగా మారిన ఒక్క వస్తువు కూడా, పిల్లలందరూ ఏడుస్తున్నారు. వాళ్ళ చేతిలో ఉండే మా కెమెరాలు, వాళ్ళ చేతిలో ఉండే మైకులు, ఒక్కొక్క వస్తువు కనబడితే ఏడుస్తున్నారు. మరి ఈ వస్తువులన్నీ కొని కలలు కని దర్శనం పొందిన నేను, ప్రశాంత్ గారు ఎంత దుఃఖంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఒక వచనాన్ని మీకు చూపించి నేను మిమ్మల్ని ప్రభువుకు సమర్పించాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి మందిరం కాలిపోయింది.